హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ డే 4 ఆఫ్ రథయాత్ర మినీ సిరీస్ అనమాట. ఈరోజు రథయాత్ర ఏమో నర్సనపేటలో కాకుండా పలాసలో జరిగింది. ఎందుకు అని అంటే ఇవాళ నేను పలాస వెళ్ళాను, చిన్న పని ఉందని చెప్పేసి. ఈవినింగ్ రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి పలాసలో రథయాత్ర ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి రథయాత్ర వెళ్ళామన్నమాట. మేము ఒక 4:30 ఆ టైంకి వెళ్ళాము. వెళ్ళేటప్పటికి స్టాల్స్ అన్నీ అప్పుడే ఓపెన్ అవుతున్నాయి. ఇంకా అవతారం కూడా ఓపెన్ చేయలేదన్నమాట. జనాలు అందరూ నీట్గా క్యూలో రెడీగా ఉన్నారు సోమవారం దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి. ఈ రథయాత్ర జరిగే ప్లేస్ అయితే చాలా పెద్ద ప్లేస్లో ఉందన్నమాట. అక్కడ రథం కూడా వీడియో తీశాను. ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎక్కువ స్టాల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ రోజుకి ఇదే మొదటిసారి హారతి అనమాట స్వామివారిది. అది తీసుకోవడం చాలా బ్లెస్సింగ్ లాగా అనిపించింది. టైం 4:35 అవుతుంది కానీ జనాలు అయితే ఫుల్గా రెడీగా ఉన్నారనమాట. చూడండి ఎంతమంది ఉన్నారో. సో అవతారం విషయానికి వచ్చేస్తే ఈరోజు పలాసలో నరసింహస్వామి అవతారం అనమాట. నాకు అక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే చాలా పెద్ద విగ్రహాలు చూడడానికి చాలా బాగున్నాయి అనమాట. జగన్నాథ స్వామివారితో పాటు సుభద్రాదేవి బలరాం విగ్రహాలు కూడా చాలా పెద్దవి, చాలా బాగున్నాయి చూడడానికి. నేనేమో నైట్ పలాసలో ఉండిపోయాను. సో మా చెల్లి నేను కలిపి స్టార్ట్ తినడం కానీ బయటకు వచ్చామన్నమాట. తర్వాత ఇంకా నరసనపేటలో ఏమో ఈరోజు కుర్మావతారం పెట్టారంట. మా అమ్మ వాళ్ళు వెళ్ళి నాకు ఫోటో పంపించారు. రేపే అవతారం పెడతారో మళ్ళీ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.